तेरी पालना ओ बाबा, पावन हमें बनाए, उड़ के फरिश्ता बन अब हम तेरे पास आए। तेरी पालना ओ बाबा। ओम शांति। 17 सितंबर 2020 साकार मुरली। मीठे बच्चे, तुम्हें इस पुरुषोत्तम संगम युग पर ही उत्तम से उत्तम पुरुष बनना है। मेरी పురుషోత్తమ సంగమయుగంలోనే ఉత్తమోత్తములైనటువంటి ఆత్మలు కావాలి। సబ్సే ఉత్తమ పురుష హై యహ లక్ష్మీనారాయణ। అందరికంటే కూడా ఉత్తమ పురుషులు ఎవరు? లక్ష్మీనారాయణులు, అంటే ఉత్తమాత్మలు। प्रश्न बाबा पूछता है, तुम बच्चे बाप के साथ साथ कौन सा एक गुप्त कार्य कर रहे हो? బాబాతో పాటు మీరు ఏ గుప్తమైనటువంటి కార్యాన్ని చేస్తున్నారు అంటున్నారు బాబా। उत्तर है, आदि सनातन देवी देवता धर्म और दैवी राजधानी की स्थापना। ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని మళ్ళీ దైవీ రాజధానిని రెండింటినీ కూడా తయారు చేస్తున్నారు। ఆ కార్యంలో మీరు పనిచేస్తున్నారు గుప్తంగా। తుమ్ బాప్ కే సాత్ గుప్త రూప్ సే యహ కార్య కర్ రహే హై। బాబాను తోడు చేసుకొని మీరు గుప్త రూపంగా ఈ పని చేస్తున్నారు। बाप भगवान है तो आकर कांटों के जंगल को फूलों का बगीचा बना रहे हैं। బాబా వనమాలి గనక ఆయన ముళ్ళ లాంటి ఈ ప్రపంచాన్ని పువ్వులతో అంటే ఉద్యానవనంలాగా తయారు చేస్తున్నారు। उस बगीचे में कोई भी खौफनाक दुख देने वाली चीजें होती नहीं। అలా బాబా తయారు చేసేటువంటి ఉద్యానవనంలో చాలా భయంకరమైన దుఃఖాన్ని ఇచ్చే వస్తువులు ఏవి ఉండవు అంటున్నారు బాబా। గీత్ హై ఆఖిర్ వహ దిన్ ఆయా ఆజ్। మనం అనుకున్న రోజు రానే వచ్చింది। కౌన్సి? ओम शांति। रूहानी बाप बैठ रूहानी बच्चों को समझाते हैं। समझाएंगे तो जरूर शरीर द्वारा ना బాబా మనకు వివరిస్తున్నారు। కరెక్టేగా అనేది శరీరంతో చెప్తారు కదా, శరీరంలో వచ్చి చెప్తారు కదా। ఆత్మ శరీర్ బిగర్ కోయి బి కార్య కర్ నహీ సక్తి। ఆత్మదేహం లేకుండా ఏ పని చేయలేదు। रूहानी बाप को भी एक ही बार पुरुषोत्तम संगम युग पर शरीर लेना पड़ता है। ఆయన కూడా పురుషోత్తమ సంగమ యుగంలో ఒకటేసారి ఈ దేహంలో ప్రవేశించాల్సి ఉంటుంది। ये संगम युग भी है, इनको पुरुषोत्तम युग भी कहेंगे क्योंकि इस संगम युग के बाद फिर सतयुग आता है। ఇది సంగమ యుగము, దీన్ని పురుషోత్తమ యుగం అని కూడా అంటారు। ఎందుకంటే దీని తర్వాత సత్యుగం వస్తుంది। అంటే సత్యుగం వస్తే ఏమైంది? ఉత్తమాత్మలు తయారవుతారు అని అర్థం అన్నమాట। సత్యుగ్ కో भी పురుషోత్తమ యుగ్ కహేంగే। ఆ విధంగా చూస్తే సత్యుగాన్ని కూడా పురుషోత్తమ యుగమే అంటారు। బాప్ ఆకర్ స్థాపన भी పురుషోత్తమ యుగ్ की करते हैं। బాబా వచ్చి పురుషోత్తమ యుగాన్ని స్థాపన చేస్తారు। సంగम युग पर आते हैं तो जरूर वह भी पुरुषोत्तम युग हुआ ना। సంగమ యుగంలో వచ్చారు కనుక అయినా అది కూడా పురుషోత్తమ యుగమే అనబడుతుంది। यहाँ ही बच्चों को पुरुषोत्तम बनाते हैं। అంటే సంగమ యుగంలోనే పిల్లలందరినీ పురుషోత్తమంగా ఉత్తమ పురుషులుగా ఉత్తమాత్మలుగా చేస్తారు। फिर तुम पुरुषोत्तम नई दुनिया में रहते हो। అప్పుడు మీరు వెళ్ళి ఆ ఉత్తమమైన కొత్త ప్రపంచం సత్యుగంలో ఉంటారు। పురుషోత్తమ అర్థాత్ ఉత్తమ్ తే ఉత్తమ్ పురుష్ యహ రాధే కృష్ణ అథవా లక్ష్మీనారాయణ హై। పురుషోత్తములంటే ఉత్తమోత్తములైనటువంటి పురుషులు ఎవరు? రాధాకృష్ణులు అంటే లక్ష్మీనారాయణులు అని అంటున్నారు బాబా। ఏ జ్ఞాన్ भी तुमको है, ఈ జ్ఞానం మీకే దొరికింది కదా। और धर्म वाले भी मानेंगे बरोबर यह हेवन के मालिक है। వేరే ధర్మాల వాళ్ళు కూడా అంగీకరిస్తారు, ఎందుకంటే ఇది ఈయన స్వర్గానికి యజమాని అని లక్ష్మీనారాయణ। భారత్ కి బడి భారీ మహిమ హై, అందుకే భరతఖండం చాలా గొప్ప మహిమాన్వితం అంటున్నారు బాబా। పరంతు భారతవాసి खुद नहीं जानते, కానీ భారతీయులకి తెలియదు। कहते भी है ना फलाना स्वर्गवासी हुआ, परंतु स्वर्ग क्या चीज़ है ये समझते नहीं। फलाना వాళ్ళు స్వర్గస్థులయ్యారంటారు, స్వర్గం అంటే ఏంటో తెలియదు అంటున్నారు బాబా। आपे ही सिद्ध करके करते हैं स्वर्ग गया।
ఇస్కా మతలబ్ నరకమే తానా. మీరే దాన్ని ప్రూఫ్ చేస్తున్నారు. స్వర్గానికి వెళ్ళారు అంటే ఇప్పుడు మీరున్నది నరకమే కదా అంటున్నారు బాబా. हेवन तो जब बाप स्थापन करे वह तो नई दुनिया को ही कहा जाता है. స్వర్గాన్ని బాబా తయారు చేస్తారు, దానిని కొత్త ప్రపంచము అంటారు. దో చీజే హైనా, ఏంటవి రెండు? స్వర్గ और నరక్, నరకము స్వర్గము రెండు ఉంటాయి కదా. మనుష్యతో స్వర్గకో లాఖో వర్ష దేతే, మనుషులకు తెలియక స్వర్గం లక్షల సంవత్సరాలు ఉండేది అని అంటారు. తుమ్ బచ్చే సమస్తే హో కల్ స్వర్గత, మీరేమంటారు? నిన్నటిదాకా స్వర్గమే ఉంది, ఇనోకి రాజాయితీ లక్ష్మీనారాయణ రాజ్యం ఉండేది, మీరు బాప్సే వర్షాలే రహే హో. ఇప్పుడు మనం బాబాతో వారసత్వం తీసుకుంటున్నాం. బాప్ कहते हैं मीठे लाडले बच्चे तुम्हारी आत्मा पतित है इसलिए ये हेल में ही है. ఎందుకు చెప్తున్నారు బాబా నరకం అంటే ఏంటో తెలియజేయడానికి? మీ ఆత్మ పతితమైంది, అందువల్ల ఇది నరకమైంది అంటున్నారు బాబా. कहते भी है कभी कलयुग के 40,000 वर्ष बाकी है, కలియుగం ఇంకా 40,000 సంవత్సరాలు ఉందంటారు. తో జరూర్ కలియుగ వాసి కహేంగే, అంటే తప్పకుండా మీరు కలియుగంలో ఉన్నట్టే కదా. పురాణీ దునియాతో హైనా, ఇది పాతది కదా. మనుష్య బిచారే ఘోర అంధ్యారే మే హే, పాపం మనుషులు ఘోర అజ్ఞానంలో ఉన్నారు. పిచాడి మే జబ్ ఆగ్ లగేగి తో ఏ సబ్ ఖతం హో జాయేంగే, అంతిమ సమయంలో ఇది మహావినాశనం అయితే అన్నీ పోతాయి. తుమారి ప్రీతి బుద్ధి హై నంబర్ వార్ పురుషార్థానుసార్, మీది కూడా నంబర్ వారి పురుషార్థానుసారంగానే ప్రీతి బుద్ధి ఉంది అంటున్నాడు బాబా. జిత్నా ప్రీతి బుద్ధి హోగి ఉతనా ఊంచి పద పాయింగే, మీకు ఎంత బుద్ధి ప్రీతితో ఉంటుందో భగవంతుడి పట్ల, బాబా పట్ల, అంత ఉన్నత స్థానం పొందుతారు. సవేరీ ఉట్కర్ బహుత్ ప్యార్ సే బాప్ కో యాద్ కర్నా హై, మీరు ఆ ఉదయాన్నే లేచి బాబాని అమృత వేళ చాలా ప్రేమతో గుర్తు చేయాలి. బల్ ప్రేమ్కే ఆంసూ భీ ఆయే క్యోంకి బహుత్ సమయకే బాద్ బాప్ ఆకర్ మిలే, మీకు ప్రేమాశ్రువులు రావచ్చు అప్పుడు ఆయన గుర్తు చేస్తుంటే, ఎందుకంటే ఆ తండ్రి చాలా కాలం తర్వాత కదా మనకు కలిశారు వచ్చి. బాబా ఆప్ ఆకర్ హమ్కో దుఃఖసే చూడాతే హో, బాబా నీవు వచ్చి మమ్మల్ని దుఃఖం నుండి వదిలిస్తావు కదా అంటారు. హమ్ విషయ సాగర్ మే గోతే ఖాతే కిత్నా దుఃఖీ హోతే ఆయి హే, మేము ఇక పాపకోపంలో పడి ఎంత దుఃఖితులమయ్యాం బాబా. అభి యహ్ హై రౌరవ నరక్, ఇది రౌరవ నరకము. అభి తుమ్కో బాబానే సారే చక్ర కా రాజ్ సమझाया, ఈ విధంగా బాబా మొత్తం చక్రం యొక్క జ్ఞానం అంతా కూడా వివరించారు. మూలవతన్ క్యా హై వహ్ భీ ఆకర్ బతాయా, పరంధామం అంటే ఏంటో అది కూడా చెప్పారు బాబా. అంటే బ్రహ్మాండం. పహలే తుమ్ నహీ జాన్తే థేనా, అంతకుముందు తెలియదు కదా మీకు. ఇస్కో కహతే హే కాంటోం కా జంగల్, దీన్ని బాబా పూర్తిగా కీకారణ్యం అంటున్నాడు ఈ కలియుగాన్ని. స్వర్గకో కహా జాతా హై గార్డెన్ ఆఫ్ అల్లా, ఫూలోం కా బగీచా, స్వర్గాన్ని ఏమంటారు? భగవంతుడు తయారు చేసిన ఉద్యానవనం అంటారు, పువ్వులతో నిండిన ఉద్యానవనం అంటారు. బాప్కో భగవాన్ బీ కహతే హేనా, అందుకని ఆయన్ని వనమాలి అంటారు. తుమ్కో ఫూల్ సే ఫిర్ కాంటా కౌన్ బనాతే హే, మిమ్మల్ని పువ్వుల నుంచి ముళ్ళలాగా ఎవరు చేశారు? రావణ్. తుమ్ బచ్చే సమస్తే హో భారత్ ఫూలోం కా బగీచా థా, భరతఖండం పువ్వుల్లాంటి పువ్వులతో నిండిన ఉద్యానవనంగా ఉండేది. అబ్ జంగల్ హై, పూర్తి కీకారణ్యం అయిపోయింది. జంగల్ మే జానవర్ బిచ్చు ఆది రహతే హై, అడవిలో ఏముంటాయి? జంతువులు ఉంటాయి, తేళ్ళు ఉంటాయి, జర్రులు ఉంటాయి, అని క్రిమి కీటకాలన్నీ ఉంటాయి. సత్యుగ మే కోయి ఖౌఫ్నాక్ జానవర్ ఆది హోతేనే, సత్యుగంలో భయంకరమైనటువంటి క్రూర మృగాలు ఏమీ ఉండవు అంటున్నాడు బాబా. శాస్త్రం మే తో బహుత్ బాతే లిఖ్ दी है, శాస్త్రాల్లో ఏమేమో విషయాలు రాశారు. కృష్ణకు సర్పనే డసా, కృష్ణుడిని కాళీయుడు కాటేశాడంటారు. యహోవా ఇలా జరిగింది అలా జరిగింది. కృష్ణకో ఫిర్ ద్వాపరమే లేగయి, అక్కడి నుంచి మళ్ళా కృష్ణుడు ద్వాపరయుగాన్ని తీసుకెళ్ళి చూపించారు. బాప్నే సమझाया है భక్తి బిల్కుల్ అలగ్ చీజ్ హై, భక్తి పూర్తిగా వేరు అంటున్నారు బాబా. జ్ఞానసాగర్ ఏకీ బాప్ హై, జ్ఞానమంతా తెలిసిన వాడు జ్ఞానసాగరుడు ఆ తండ్రి ఒక్కడే. ఐసే నహీ కి బ్రహ్మ విష్ణు శంకర్ జ్ఞాన్ కా సాగర్ హై, అలాగని త్రిమూర్తులు జ్ఞానసాగర్లా కాదు. నహీ పతిత పావన్ ఏకీ జ్ఞానసాగర్ కో కహేంగే, పతిత పావనుడని జ్ఞానసాగరుడైన ఆ తండ్రిని ఒక్కడనే అంటారు. జ్ఞానసే హీ మనుష్యకి సద్గతి హోతీ హై, జ్ఞానంతోనే మనిషి యొక్క అంటే మానవాత్మ సద్గతి అవుతుంది. సద్గతికే స్థాన్ హై దో, సద్గతి జరిగే స్థానాలు రెండు అంటున్నాడు బాబా. ఏంటవి? ముక్తిధామ్ और జీవన్ ముక్తిధామ్. సద్గతి అంటే ఏంటి? ముక్తిధామానికి వెళ్ళడం కూడా అక్కడికి వెళ్ళే వాళ్ళకి సద్గతినే, జీవన్ ముక్తిధామం కూడా సద్గతి. అవి
तुम बच्चे जानते हो यह राजधानी स्थापन हो रही है, परंतु गुप्त राजधानी తయారవుతుంది కానీ అందరికీ తెలియదు, గుప్తంగా తయారవుతుంది. बाप ही आकर आदि सनातन देवी देवता धर्म की स्थापना करते हैं. तो सब अपने अपने मनुष्य चोले में आते हैं. అందరూ కూడా వాళ్ళ వాళ్ళ మానవ తనువులో వచ్చేస్తారు. బాబా దేవతా ధర్మ స్థాపన చేసేసరికి బాప్కో అప్నా చోలా తో హై నీ, బాబాకైతే తన శరీరం లేదు. इसलिए इनको निराकार गॉड फादर कहा जाता है. ఆయన పరమాత్మ పరంపిత నిరాకారుడు అని అంటారు అంటున్నాడు బాబా. बाकी सब है साकारी, मिगता వాళ్ళందరూ కూడా దేహదారులే. इनको कहा जाता है इनकॉर्पोरियल गॉड फादर, నిరాకారుడైనటువంటి పరంపిత. ఇన్కార్పోరియల్ ఆత్మాओं का, నిరాకారి ఆత్మలకు మాత్రమే. నిరాకారి పరంపిత ఎవరికి? నిరాకారి ఆత్మలకు మాత్రమే. तुम आत्माएं भी वहाँ रहती हो, మీరు కూడా ఆత్మలు అక్కడే ఉండేవారు కదా ఆయనతో పాటు. బాప్ भी वहाँ रहते हैं, ఆయన కూడా అక్కడే ఉండేవారు. परंतु है गुप्त, అది అందరికీ తెలియదు. वह बाप भी आकर आदि सनातन देवी देवता धर्म की स्थापना करते हैं. బాబా కూడా వచ్చి ఆది సనాతన దేవి దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఇక్కడ మూల వతన్ మే కోయి దుఃఖ్ నహీ, పరంధామంలో ఎలాంటి దుఃఖం అనేది లేదు. బాప్ कहते हैं तुम्हारा कल्याण है ही एक बात में, మీకు మంచి జరిగేది ఒక విషయంలో. ఏంటది? బాప్ కో యాద్ కరో, బాబాని గుర్తు చేయండి. మన్మనా భవ్, మీ మనసు నా మీద సంలగ్నం చేయండి. బస్ బాప్ కా బచ్చా బనా, బచ్చోं को వరస అండర్స్టూడ్. నా పిల్లలు అయ్యారంటే వారసత్వం అది అర్థమవుతూనే ఉంది కదా మీకు. అలఫ్ కో యాద్ కియా తో వరస జరూర్, ఆ తండ్రిని గుర్తు చేశారు అంటే వారసత్వం తప్పదు మీకు. సత్యుగి నయీ దునియాకా, అది కూడా మామూలు కాదు, సత్యుగంలో కొత్త ప్రపంచంలో. ఇస్ పతిత్ దునియాకా వినాశ్ భీ జరూర్ హోనా హై, దీంతో పాటు ఈ పతిత ప్రపంచం కూడా వినాశనం అయిపోయేదే. అమర్పురి మే జానా హీ హై, మనమంతా కూడా అమర్పురికి వెళ్ళక తప్పదు. అమర్నాథ్ తుమ్ పార్వతీయంకు అమర కథ సునా రహి, అందుకే అమర్నాథుడైన శివబాబా మనందరికీ, పార్వతులైన ఆత్మలందరికీ కూడా అమర కథ వినిపిస్తున్నారు. తీర్థం పర్ కిత్నే మనుష్య జాతే హై, ఈ యొక్క తీర్థయాత్రకి ఎంతమంది వెళ్తారు అమర్నాథ్కి? అమర్ కథ అమర్నాథ్ పర్ క్యా కర్తే జాకర్ కితనీ జాతే, ఎంతమంది వెళ్తారు? వహా హై కుచ్ భీ నహీ, అక్కడ ఏమీ లేదంటున్నాడు బాబు. సబ్ హై టగి, అంతా మోసమే. సచ్కి రత్తి విని, సత్యం అనేది లేశమంతా కూడా లేదు అంటున్నారు బాబా. గాయా భీ జాతా హై జూటీ కాయా జూటీ మాయా, మీరే చెప్తారు కదా మాట. ఇస్కా భీ అర్థ హోనా చాహియే, దీనికి కూడా అర్థం ఉండాలి కదా అంటున్నాడు బాబా. యహా హై హీ జూట్, ఇక్కడంతా కూడా ఈ ప్రపంచంలో అంతా సత్యమే. యహ్ భీ జ్ఞాన్ కీ బాత్ హై, ఇది కూడా జ్ఞానంతో సంబంధించిన విషయం. ఏంటి? ఐసే నహీ కి గ్లాస్ కో గ్లాస్ కహనా జూట్ హై, గ్లాస్ని గ్లాస్ అంటాం తప్ప. బాకీ బాప్ కే బారే జో కుచ్ బోల్తే హై, మిగతాది బాబా గురించి ఏమైతే అంటారో వా జూట్ బోల్తే హై, అది అబద్ధాలు చెప్తారు. सच बोलने वाला एक ही बाप है, सच्चन చెప్పేది తండ్రి ఒక్కరే. अभी तुम जानते हो बाबा आकर सच्ची सच्ची सत्यनारायण की कथा सुनाते हैं. झूठे हीरे मोती भी होते हैं ना, आजकल झूठ का बहुत షో है. రోజుల్లో అసత్యానికి ఎక్కువ షో ఉంది అంటున్నాడు. उनकी चमक ऐसी होती है सच्चे से भी अच्छे है. ఈ నకిలీ వజ్రాలకు కూడా ఎంత మెరుపు ఉంటుందంటే అసలైన వాటికి కూడా ఉండదు అంటున్నాడు బాబా. ఏ झूठे पत्थर पहले नहीं थे, ఈ నకిలీ వజ్రాలు అంతకు ముందు లేనే లేవు. పిछाड़ी में विलायत से आए हैं, తర్వాత విదేశాల నుంచి వచ్చినాయి. झूठे सच्चे साथ मिला देते हैं पता नहीं पड़ता, ఈ నకిలీ వాటిని అసలీ వాటితో కలిపేస్తారు, అందుకే తెలియదు ఎవరికి. फिर ऐसी चीज़ें भी निकली जिससे फरकते हैं, దేంతో అయితే పరిశీలిస్తారో అలాంటి వస్తువులు కూడా తయారైనవి. మోతీ भी ऐसे झूठे निकले जो जरा भी पता नहीं पड़ सकता, ముత్యాలు కూడా నకిలీవి మొదలైనవి, ఎవరికి అర్థం కాదు. అవి తుమ్ బచ్చోं को कोई संशय नहीं रहता, ఇప్పుడు మీకు ఎలాంటి సంశయం లేదు కదా. సంశయ వాలే ఫిర్ ఆతే హీ नहीं, సంశయం ఉన్నవాళ్ళు ఇక్కడ, డౌట్ ఉన్నవాళ్ళు ఇక్కడికి రారు అంటున్నాడు బాబా. ప్రదర్శనీ మే కితనే డేరా ఆతే హై, ప్రదర్శనీ పెడితే ఎంతోమంది వస్తారు కదా. బాప్ कहते अब बड़े बड़े दुकान निकालो, यह एक ही तुम्हारा सच्चा दुकान है. పెద్ద పెద్ద దుకాణాలు తెరవండి, ఇది ఒకటే మీది నిజమైన దుకాణం. तुम सच्ची दुकान खोलते हो, निजమైన దుకాణం తెరుస్తారు. बड़े बड़े सन्यासियों के बड़े बड़े दुकान होते हैं.
जहाँ बड़े बड़े मनुष्य जाते हैं तुम भी बड़े बड़े సెంటర్ खोलो పెద్ద పెద్ద దుకాణాలకు మనుషులు పెద్ద గొప్ప గొప్ప వాళ్ళు వెళ్తారు కదా అలాగే మీరు కూడా పెద్ద సెంటర్లు తెరవండి భక్తి మార్గ की सामग्री बिल्कुल अलग है भक्ति యొక్క సామాగ్రి వేరు ऐसे नहीं कहेंगे कि भक्ति शुरू से ही चली आई है భక్తి మొదటి నుండి వచ్చింది ఉన్నది అని అనకండి नहीं ज्ञान से होती है सद्गति अर्थात दिन ज्ञाనం వల్లనే సద్గతి అవుతుంది అంటే స్వర్గం తయారవుతుంది वहाँ संपूर्ण निर्विकारी विश्व के मालिक थे అక్కడ విశ్వ యజమాని ఎలా ఉంటారు సంపూర్ణ నిర్వికారంగా ఉంటారు మనుష్యం को यह भी पता नहीं कि यह लक्ष्मी नारायण विश्व के मालिक थे మనుషులకు ఇది కూడా అర్థం కాదు ఈ లక్ష్మీనారాయణ విశ్వ యజమాని అని सूर्यवंशी और चंद्रवंशी और कोई धर्म होता नहीं ये రెండే ధర్మాలు ఉంటాయి సూర్యవంశం చంద్రవంశం వేరే ధర్మాలు ఉండవు बच्चों ने गीत भी सुना పిల్లలు విన్నారు కదా तुम समझते हो आखिर वह दिन आया आज संगम का మీకు తెలుసు కదా మీకు ఆఖరికి ఇదే రోజు రానే వచ్చింది సంగమయుగం जो हम आकर अपने बेहद के बाप से मिले बेहद का बाप वर्षा पाने के लिए पुरुषार्थ करते हैं అనంతమైన తండ్రి అనంతమైన వారసత్వం ఇవ్వడానికి మనం పురుషార్థం చేస్తున్నాము సత్యుగ్ మే తో ఐసే నహీ सत्युग में तो ऐसे नहीं कहेंगे आखिर वह दिन आया आज ఆఖరికి అలాంటి రోజు వచ్చింది అని అనలేం కదా वो लोग समझते हैं बहुत अनाज होगा यह होगा समझ చాలా ధాన్యం పండుతుంది ఇవి అవుతాయి ఇవి అవుతాయి అని బయట వాళ్ళు అనుకుంటారు समझते हैं स्वर्ग की स्थापना हम करते हैं మేము స్వర్గ స్థాపన చేస్తున్నాం అనుకుంటారు समझते हैं स्टूडेंट का नया ब्लड है ना విద్యార్థులది ఉడుకు రక్తం కదా यह बहुत मदद करेंगे इसलिए गवर्नमेंट बहुत मेहनत करती है उन्हों पर అందుకని ప్రభుత్వం కూడా ఏం చేస్తుంది వాళ్ళ కోసమని చాలా సాయం చేస్తూ ఉంటుంది और फिर पत्थर आदि भी वही मारते हैं రాళ్ళు ఇసురు కొట్టేది కూడా వాళ్ళే చేస్తుంటారు ఆ పని हंगामा मचाने में पहले स्टूडेंट ही आगे रहते గొడవలు పెట్టడానికి విద్యార్థులే ముందుంటారు वो बड़े होशियार होते हैं వాళ్ళు చాలా అతి తెలివిమంతులు उनका भी न्यू ब्लड कहते हैं ना అందుకే ఉడుకు రక్తం అంటారు వాళ్ళది अब न्यू ब्लड की तो बात नहीं ఉడుకు రక్తం ప్రశ్న కాదు वह है ब्लड कनेक्शन అది రక్త సంబంధం అన్నమాట అవి तुम्हारा यह है रूहानी कनेक्शन కానీ మీది ఇప్పుడు ఆత్మిక సంబంధం कहते हैं ना बाबा हम आपका 2 मास का बच्चा हूँ ఏమంటారు మేము 2 నెలల పిల్లలము అంటారు कई बच्चे रूहानी बर्थडे मनाते हैं ఈశ్వరీయ బర్త్డే ही मनाना चाहिए కొంతమంది పిల్లలు ఏం చేస్తారు బర్త్డే చేసుకుంటారు కానీ బాబా ఏమంటున్నాడు अलौकिक जन्मदिनమే చేసుకోవాలి वह जिस्मानी बर्थडे कैंसिल कर देना चाहिए ఈ లౌకిక బర్త్డేలు క్యాన్సిల్ చేసుకోవాలి हम ब्राह्मणों को ही खिलाएंगे బ్రాహ్మణులకే మేము తినిపిస్తాం మనం मनाना तो यह चाहिए ना वह है आसुरी जन्म यह है ईश्वरीय जन्म అంటే ఆసురీ జన్మ ఎందుకు ఈశ్వరీయ జన్మ చేసుకోండి रात दिन का फर्क है రాత్రింబవళ్ళకున్న తేడా ఉంది परंतु जब निश्चय में बैठे नमकम ఉందనుకోండి ऐसे नहीं ईश्वरीय जन्म मानकर फिर जाए आसुरी जन्म में पड़े ముందు నమ్మకం ఉండాలి మేము అలౌకిక జన్మ తీసుకున్నామని చెప్పుకుంటూ మళ్ళీ పోయి ఆసురీ జన్మలో పడిపోవద్దు ऐसा भी होता है అలా కూడా జరుగుతూ ఉంటుంది ఈశ్వరీయ జన్మ మనాతే फिर रफू चक्कर में आ जाते अलौकिक जन्म జరుపుకుంటూ మళ్ళీ పోయి చక్రంలో పడిపోతారు లౌకిక చక్రంలో పడిపోతారు आजकल तो मैरिज डे भी मनाते రోజుల్లో मैरिज डे కూడా చేసుకుంటారు शादी को जैसे कि अच्छा शुभ कार्य समझते हैं పెళ్ళంటే శుభకార్యం అనుకుంటారు జహన్నుమా మే జానే కా భీ దిన్ మనాతే హై నరకంలో పడే రోజును కూడా చేసుకుంటారా వండర్ హైనా बाप बैठ ये सब बातें समझाते बाबा ये विषयालన్నీ చెప్తారు अब तुमको तो ईश्वरीय बर्थडे ब्राह्मणों के साथ ही मनाना है ఇప్పుడు మీరు अलौकिक జన్మదినం బ్రాహ్మణులతో పాటు చేసుకోవాలి हम शिव बाबा के बच्चे हैं మనం शिव बाबा పిల్లలము बाप बैठ ये सब बातें समझाते हैं ఇవన్నీ ఎవరు చెప్తున్నారు బాబా మనకు చెప్తున్నారు अब तुमको तो ईश्वरीय बर्थडे ब्राह्मणों के साथ ही मनाना हम शिव बाबा के बच्चे हैं हम बर्थडे मनाते हैं तो शिव बाबा की ही याद रहेगी మనం ఈశ్వరుడి పిల్లలం గనక మనం
జన్మదినం చేసుకుంటే శివబాబానే గుర్తుంటాడు. जो बच्चे निश्चय बुद्धि है उनको जन्मदिन मनाना चाहिए. ఎవరికైతే మేము పక్కా జీవితాంతం బాబా పిల్లలమని నమ్మకం ఉంటుందో వాళ్ళు అలౌకిక జన్మదినం చేసుకోండి. ఆసురీ జన్మ హీ భూల్ జాయి, ఆ ఆసురీ జన్మ మర్చిపోండి కదా అంటున్నాడు బాబా. యహ భీ బాబా రాయ్ దేతే హై అగర్ పక్కా నిశ్చయ బుద్ధి హై తో. మీరు పక్కా నిశ్చయ బుద్ధి కలిగి ఉంటే బాబా సలహా చెప్తారు. బస్ హమ్ తో బాబా కే బన్ గయే, దూసరా నా కోయి, మేము బాబా పిల్లలమయ్యాము, మరెవరూ లేరు. ఫిర్ అంతమతి సో గతి హో జాయిగి, మరి అంతిమ సమయంలో ఏ గతి ఉంటో ఆ గతి పొందుతారు. బాప్కి యాద్ మే మరా తో దూసరా జన్మ భీ ఐసే మిలేగా. ఇక్కడ బాబా జ్ఞాపకంలో చనిపోయారనుకోండి, తరువాత జన్మ కూడా అలాగే మంచి జన్మ దొరుకుతుంది. నహితో అంతకాల్ జో స్త్రీ సిమరే, అంతిమ సమయంలో స్త్రీ ఎవరిని గుర్తు చేస్తే అలాగే పొందుతారన్నట్లుగానే మనం కూడా ఎవరిని గుర్తు చేస్తే అక్కడే వెళ్తాం. ఏ భీ గ్రంథమే హై. యహా ఫిర్ కైతే హై అంత సమయ గంగా కా తట్ హో, అంతిమ సమయంలో గంగా తీరంలో ఉండాలి అంటారు. ఏ సబ్ హై భక్తి మార్గ్ కి బాతే, అవన్నీ కూడా భక్తి మార్గం విషయాలు. తుమ్కో బాప్ కైతే హై శరీర్ ఛూటేతో వి సుదర్శన్ చక్రధారి హో, దేహాన్ని వదిలిపెట్టేటప్పుడు కూడా మీరు సుదర్శన్ చక్రధారులై ఉండండి. బుద్ధి మే బాప్ और చక్ర యాద్ హో, బుద్ధి లోపల బాబా చక్రము రెండు గుర్తుండాలి. సో జరూర్ జబ్ పురుషార్థ కర్తే రహేంగే తబ్ తో అంతకాల యాద్ ఆయేగి. మీరు పురుషార్థం చేస్తూ ఉంటే అంతిమ సమయం జ్ఞాపకం వస్తుంది. अपने को आत्मा समझो और बाप को याद करो, क्योंकि तुम बच्चों को अब वापस जाना है అశరీరి బన్కర్. అందుకని మనం దేహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలి కదా. యహా పాట బజాతే బజాతే సతో ప్రధాన్ సే తమో ప్రధాన్ బనే హో. ఇక్కడ పాత్ర నటిస్తూ నటిస్తూ సతో ప్రధాన నుంచి తమో ప్రధానం అయ్యారు. अब फिर सतो प्रधान बनना है. इस समय आत्मा ही इम्प्योर है. ఇప్పుడు ఆత్మ అపవిత్రమైంది. तो शरीर प्योर फिर कैसे मिल सकेगा. ఆత్మ అపవిత్రమైతే దేహం ఎట్లా పవిత్రం దొరుకుతుంది మీకు. బాబాని बहुत మిసాల్ సమझాయి. బాబా ఎన్నో ఎగ్జాంపుల్స్ చెప్పారు. ఫిర్ భీ జౌహరీ హైనా, అయినా బాబా డైమండ్ మర్చెంట్ కదా. ఖాద్ జేవర్ మీద హైనా, పాపమంతా ఆవరణంలోనే ఉందండి, దేహంలోనే, ఆత్మలోనే. సోనేమే బడితే సోనేమే పడితే హై, బంగారంలోనే కలుస్తుంది. 24 कैरेट से 22 कैरेट बनाना होगा तो चांदी डालेंगे. 24 कैरेट బంగారంలో 22 कैरेट చేయాలంటే దాంట్లో వెండి వేస్తారు. అవి తో సోనా హై నహీ, ఇప్పుడు పూర్తి బంగారం లేనే లేదు. సబ్సే లేతే రహతే హై, అందరి నుంచి తీసుకుంటారు. ఆజ్కల్ నోట్ భీ దేఖో కైసే బనాతే, ఇప్పుడు నోట్లు కూడా ఎట్లా తయారు చేస్తున్నారు. డబ్బు కాగజ్ భీ నహీ హై, అవి కాగితాల్లో కూడా కాదు. బచ్చే సమస్తే హై కల్పకల్ప ఐసా హోతా ఆయా హై, కల్పకల్పం అలా జరుగుతూనే వచ్చింది. పూరి జాంచ్ రఖతే హై, లాకర్స్ అది ఖులాతే హై, చాలా జాగ్రత్తగా గమనిస్తూ ఉంటారు. లాకర్స్ తెరుస్తూ ఉంటారు. జైసే కిస్కి తలాషి ఆది లీ జాతి హైనా, కొంతమందిని శోధిస్తారు, పరిశోధిస్తారు వెళ్ళి. గాయన్ భీ హై కిన్కి దబీ రహీ దూల్ మే, కొంతమంది మట్టిలో కొట్టుకొని పోతుంది, కొందరు గవర్నమెంట్ తింటుంది. ఆగ్ భీ జోర్సే లగ్తీ హైనా, నిప్పు కూడా అంటుకుంటే చాలా ఫోర్స్గా అంటుకుంటుంది కదా. తుమ్ బచ్చే జాన్తే హో ఏ సబ్ హోనా హై, ఇవన్నీ తప్పకుండా జరిగేవి. ఇస్లియే బ్యాగేజ్ తుమ్ భవిష్య కే లియే తయారు కర్ రహే హో, మీరు బ్యాగేజ్ అంతా కూడా మనుషులు ఎవరి కోసం, భవిష్యత్తు కోసం తయారు చేసుకుంటున్నారు. ఆరు కోయి కో మాలూమ్ తోడి, మీరేం తయారు చేసుకుంటున్నారు ఎవరికేం తెలుసు. తుమ్కో హీ వరసా మిల్తా హైనా, నీకే కదా వారసత్వం దొరికేది. 21 జన్మకే, ఒక జన్మ కోసం, 21 జన్మల కోసం. తుమ్హారే హో తుమ్హారే హీ పైసే సే భారత్ కో స్వర్గ బనా రహే, మీ ధనంతోనే మీరు భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేస్తున్నారు. జిస్మే ఫిర్ తుమ్ హీ నివాస్ కరేంగే, అందులో మీరు తయారు చేసుకున్న దాంట్లో మీరే ఉంటారు. తుమ్ బచ్చే అప్నే హీ పురుషార్థ సే ఆపే హీ రాజ తిలక్ లేతే హో, పిల్లలు తన పురుషార్థంతోనే వాళ్ళు తమకు రాజతిలకం పెట్టుకుంటారు. గరీబ్ నివాస్ బాబా స్వర్గకా మాలిక్ బనానే ఆయే హై, పేదల పెన్నిదైనటువంటి బాబా అందరినీ స్వర్గ యజమానిగా చేయడానికి వచ్చారు. లేకిన్ బనేంగేతో అప్నీ పడాయి సే, తయారయ్యారంటే తన చదువుతోనే, తను ఎంత బాగా చదువుకుంటాక.
కృప యా ఆశీర్వాद से नहीं, దయతో ఆశీర్వాదాలతో కానే కాదు. టీచర్ కాతో పడానా ధర్మ హై, టీచర్ పని ఏంటి? చదివించటం ధర్మం. కృపా की बात नहीं, టీచర్ को गवर्नमेंट से पगार मिलती है, టీచర్కి గవర్నమెంట్ నుంచి జీతం దొరుకుతుంది. సో తో జరూర్ పడాయింగే, ఇత్నా బడా ఇజాఫా మిల్తా హై, ఇంత పెద్ద గిఫ్ట్ దొరుకుతుంది మీకు. పదమాపదంపతి బంతే హో, బాబా మన్ని పదమాపదంపతులుగా చేస్తారు. కృష్ణకే పావుమే పదంకి నిశానీ దేతే హై, అందుకే కృష్ణుడు అరికాళ్లలో పాదాల లోపల ఏం చూపిస్తారు? పద్మాల యొక్క నిదర్శనం చూపిస్తారు. తుమ్ యహా ఆయే హో, భవిష్యమే పద్మాపతం పతి బన్నే, భవిష్యత్తులో మీరు అనేక రెట్లు పుణ్య సంపాదన చేసుకున్న వాళ్ళు తయారవుతారు. తుమ్ బహుత్ సుఖీ షావుకార్ అమర్ బంతే హో, మీరు చాలా సుఖంగా షావుకారులుగా అవుతారు, అమరులు అవుతారు. కాల్ పర్ విజయ్ పాతే హో, మృత్యు పైన విజయం సాధిస్తారు. ఇన్ బాతోంకో మనుష్య సమझ సకే, ఈ విషయాలన్నీ మనుషులకు అర్థం కావు. తుమ్హారీ ఆయు పూరి హో జాతి హై, మీ ఆయుష్ పూర్తయిపోతుంది. అమర్ బన్ జాతి హో, మీరు అమరులు అయిపోతారు. ఉన్హోనే ఫిర్ పాండవం కే చిత్ర లంబా చౌడా బనా దియే హై, పాపం వాళ్ళకి తెలియక పాండవుల చిత్రాలు పెద్దగా చూపించేశారు. సమస్తే హే పాండవ్ ఇతనే లంబేతే, పాండవులు ఇంత ఆజానుబాహులుగా ఉండేవారు అనేవారు. అబ్బ పాండవతో తుమ్ హో, పాండవులు వేరే ఎవరో కదా మీరే. కిత్నా రాత్ దిన్ కా ఫరక్ హై, ఎంత రాత్రింబవళ్ళకు ఉన్న తేడా ఉంది. మనుష్య కోయి జాస్తి లంబాతో హోతా నహీ, మనుషులు ఎక్కువ పొడుగేముండరు. 6 ఫుట్ కా హీ హోతా హై, జనరల్గా 6 అడుగులే ఉంటారు. భక్తి మార్గమే పహలే శివబాబాకి భక్తి హోతీ హై, భక్తి మార్గంలో ఫస్ట్ శివబాబానే పూజిస్తారు. ఓతో బడా బనాయింగే నహీ, వాళ్ళది పెద్దగా తయారు చేయరు. పహలే శివబాబాకి అవ్యభిచారి భక్తి చల్తీ హై, మొదట్లో శివబాబా ఒక్కరినే పూజించడం జరుగుతుంది. ఫిర్ దేవతాకి మూర్తియా బనాతే, ఆ తర్వాతనే క్రమంగా దేవతా విగ్రహాలను తయారు చేస్తారు. ఉన్కే ఫిర్ బడే బడే చిత్ర బనాతే, ఆ తర్వాత వాళ్ళు పెద్ద పెద్ద చిత్రాలు తయారు చేసి ఫిర్ పాండవంకే బడే బడే చిత్ర బనాతే, ఆ తర్వాతే పాండవులను కూడా పెద్దగా చూపిస్తారు. ఎస్ సబ్ పూజాకే లియే చిత్ర బనాతే, పెద్దగా చేయని చిన్నగా చేయని ఇవన్నీ పూజ కోసం చేసుకున్నవే. లక్ష్మీకి పూజ 12 మాస్ మే ఏక్ బార్ క్యా కర్తే హై, 12 సంవత్సరానికి ఒకసారి లక్ష్మీదేవి పూజ చేస్తారు. జగదంబకి పూజ రోజు కర్తే రేతే, జగదంబకైతే రోజు పూజ చేస్తారు. వహి బాబానే సమझाया है, ఈ విషయం కూడా బాబా ఏం చెప్తున్నారు? తుమారి డబల్ పూజ హోతీ హై, మీకు డబల్ పూజ జరుగుతుంది. మేరీ తో సిర్ఫ్ ఆత్మ యాని లింగకి హీ హోతీ హై, నాకు ఆత్మ పూజ జరుగుతుందంటే లింగ రూపంలోనే చేస్తారు మీరు. तुम्हारी सालिग्राम के रूप में भी पूजा होती है और फिर देवताओं के रूप में भी पूजा होती है. మీకైతే ఆత్మ రూపంలోనూ అంటే శాలిగ్రామ రూపంలో కూడా అవుతుంది, దేవతల రూపంలో కూడా పూజ జరుగుతుంది. రుద్ర యజ్ఞ రచితే హై తో కితనే శాలిగ్రామ్ బనాతే, రుద్ర యజ్ఞం తయారు చేస్తే లింగంతో పాటు ఇన్ని శాలిగ్రామాలు పెడతారు. తో కౌన్ బడా హువా, ఎవరు గొప్పవాళ్ళు అనుకుంటున్నారు మరి మీరు? తబ్ బాబా బచ్చోంకో నమస్తే కర్తే హై, అందుకే కదా బాబా పిల్లలకు నమస్కారం పెడతారు. కిత్నా ఊంచ్ పద్ ప్రాప్త కరాతే, ఎంత గొప్ప పదవి పొందుతారు. బాబా ఎంత గొప్ప పదవిని మనకు బాబా ఇస్తారు. బాబా కిత్ని గుహ్య బాతే సునాతే, బాబా ఎంత లోతైన విషయాలను చెప్తారు మనకు. తో బచ్చోంకో కిత్ని ఖుషి హోనీ చాహియే, పిల్లలకి ఎంత సంతోషం ఉండాలి. హమ్కో భగవాన్ పడాతే హై భగవాన్ భగవతి బనానే కే లియే, దేవీ దేవతలు అవడానికి మాకు భగవంతుడు స్వయంగా చదివిస్తున్నారు అనేది చాలా సంతోషం ఉండాలి. కిత్నా శుక్రియా మాన్నా చెయ్యి, ఎంతో ధన్యవాదాలు తెలుపుకోవాలి ఆయనకి. బాబ్కి యాద్ మే రహనే సే స్వప్న భీ అచ్చే ఆయేంగే, బాబా జ్ఞాపకంలో ఉంటే మీకు కళలు కూడా మంచిగా వస్తాయి. సాక్షాత్కార భీ హోగా, ఒక్కోసారి ఆయన సాక్షాత్కారం కూడా జరుగుతుంది. అచ్చా, ఓం శాంతి. मीठे मीठे सिखिले दे बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार और नमस्ते. सार है, अपना ईश्वरीय रूहानी बर्थडे मनाना है, रूहानी कनेक्शन रखना है, ब्लड कनेक्शन नहीं. మీరు అలౌకిక జన్మదినం చేసుకోవాలి, ఈశ్వరీయ అలౌకిక జన్మ ఆత్మజన్మ చేసుకోవాలి. ఆత్మిక సంబంధం పెట్టుకోవాలి బాబాతో, రక్త సంబంధం కాదు ఇక్కడ. ఆసురీ జిస్మానీ బర్త్డే బి క్యాన్సిల్, ఈ యొక్క లౌకిక బర్త్డే, ఈ స్థూలమైన జన్మదినం క్యాన్సిల్ చేయండి.
वो फिर याद भी ना आए, అది మీకు గుర్తు కూడా రావద్దు. अपना बैगेज भविष्य के लिए तैयार करना है. మీ పెట్టే బెడ్డింగ్ అంటే కర్మలకు అన్నీ కూడా సర్దుకోండి, భవిష్యత్తు కోసం అంటున్నాడు, రెడీ చేసుకోండి. अपने पैसे भारत को स्वर्ग बनाने की सेवा में सफल करने हैं. మీ యొక్క ధనాన్ని భారతదేశాన్ని స్వర్గంగా మారేటప్పుడు దాన్ని సేవలో ఉపయోగించండి. अपने पुरुषार्थ से अपने को राज तिलक देना. మీ ప్రయత్నంతో మీరే రాజ తిలకం పెట్టుకోండి. वरदान है स्मृति का स्विच ऑन कर सेकंड में अशरीरी स्थिति का अनुभव करने वाले ప్రీతి బుద్ధి భవ. ఎప్పుడు కూడా మీ స్మృతి అనే స్విచ్ ఆన్గా పెట్టుకొని ఆన్ చేసుకొని ఒక క్షణంలో అశరీరీ స్థితిని అనుభవం చేసుకునేవారై బాబాతో ప్రీతి బుద్ధి కలిగి ఉండండి. జహా ప్రభు ప్రీత్ है वहाँ అశరీరీ बनना एक सेकंड के खेल के समान है. ఎక్కడైతే ప్రీతి బుద్ధి ఉంటుందో అక్కడ అశరీరి ఇవ్వడం ఒక క్షణంలో ఆటలాగా ఉంటుంది. జైసే స్విచ్ ఆన్ కర్తే హీ అంధకార సమాప్త హో జాతా హై. ఎట్లయితే స్విచ్ ఆన్ చేస్తారో అప్పుడు అంధకారం పోతుంది, వెలుతురు వస్తుంది. ఐసే ప్రీతి బుద్ధి వన్ స్మృతి కా స్విచ్ ఆన్ కరో. ఈ విధంగా బాబా పట్ల ప్రీతి బుద్ధి కలిగి స్విచ్ ఆన్ చేయండి. తో దేహ की दुनिया की స్మృతి కా స్విచ్ ఆఫ్ హో జాయేగా. ఆ విధంగా మీరు దైహిక ప్రపంచం యొక్క స్మృతిని అనే స్విచ్ ఆఫ్ అయిపోతుంది. అంటే బాబా స్మృతి అనే స్విచ్ ఆన్ చేస్తే దేహము దైహిక ప్రపంచం యొక్క స్మృతి అనే స్విచ్ ఆఫ్ అవుతుంది. ఏక్ సెకండ్ కా ఖేల్ హై. ఇది ఒక క్షణం ఆట. ముఖ్సే బాబా కహనే మే భీ టైం లగ్తా హై. నోటితో బాబా అనడానికి కూడా టైం పడుతుంది. లేకిన్ స్మృతి మే లానే మే టైం నహీ లగ్తా. గుర్తు చేసుకోవడానికి టైం పట్టదు. ఏ బాబా శబ్ద హీ పురాణీ దునియా కో భూల్నే కా ఆత్మిక్ బాంబ్ హై. ఈ బాబా అనే మాటనే పాత ప్రపంచాన్ని మర్చిపోవడానికి ఆత్మిక బాంబు లాంటిది అంటున్నాడు. స్లోగన్ దేహబాన్ కి మిట్టి కే బోజసే. దేహభ్రాంతి అనే మట్టి యొక్క భారం నుండి పరే రహో, అతీతంగా ఉంటే డబల్ లైట్ ఫరిస్తా బన్ జాయేంగే. చాలా తేలికైనటువంటి పరిస్తాలాగా డబల్ లైట్గా అవుతారు అని అంటున్నారు బాబా. ఈరోజు మనం దాదిది కూడా ఒక విషయం మాట్లాడుకుందాము. अब अपने ఏకేక కర్మేంద్రియకు దివ్య బనావు. మీ ప్రతి కర్మేంద్రియాన్ని కూడా దివ్యంగా చేసుకోండి. చెక్కరు గమనించుకోండి. మేరే కాన్ దివ్య బనే హై. నా చెవులు దివ్యంగా అయ్యాయా. అభీ తక్ కన్ రస్ సున్నే కా షౌక్ హై. ఇంకా నేను ఏదో వినాలనే సరదా ఉందా బయట. హమారే యహ నయన్ దూసరోం కో ప్యార్ కీ భావన సే. మన యొక్క దృష్టి, ఈ కళ్ళు ఎలా ఉండాలి, ఇతరులని ప్రేమ భావనతో, బాయి దృష్టి సే, సోదర దృష్టితో బాబాకే రత్నం కో దేఖ్నే కే లియే హై. ఈ కళ్ళు ఎందుకు ఇచ్చారు బాబా మనకు? ఇతరులని ప్రేమ భావనతో, సోదర దృష్టితో చూడడానికి, బాబా యొక్క పిల్లల్ని చూడడానికి అందుకని ఇచ్చారు బాబా. यह नयन किसी को बुरी दृष्टि से द्वेष दृष्टि से नहीं देखते. ఈ కళ్ళు ఎప్పుడు కూడా ఎవరిని చెడు దృష్టితో ద్వేష దృష్టితో చూడవు. ऐसे एक एक कर्मेंद्रियों का चेक करो और इन्हें దివ్య बनाओ. ఈ విధంగా మీరు ఒక్కొక్క కర్మేంద్రియాన్ని గమనించుకోండి, దివ్యంగా తయారు చేసుకోండి. అచ్చా. ఓం శాంతి.